త్రీ టూ వన్ హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద ఇది మే 31 అనగానే మాకు అకాడమిక్ ఇయర్ మొత్తం అయిపోయేసి జూన్ 1 అంటే రేపటి నుంచి మళ్ళీ ఒక కొత్త అకాడమిక్ ఇయర్ అంటే జూన్ 2 ఏప్రిల్ ఒక కొత్త అకాడమిక్ ఇయర్ 2025-26కి ఎంటర్ అవుతున్నాము. సో మాకు ఈ జూన్ మంత్ అంతా కూడా ఏంటంటే కొత్త పిల్లలు, నర్సరీగా నర్సరీలో జాయిన్ అయ్యే కొత్త పిల్లలు, వేరే స్కూల్ నుంచి కొత్త పిల్లలు, మా పిల్లలు కలయికతోని ముందుకు వెళ్తూ ఉంటాము. సో మొత్తం మీద చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ 100% రిజల్ట్స్ రావడము, స్కూల్కి ఒక మంచి గుర్తింపు రావడం అనేది జరిగింది. సో ఈ ఇయర్ కూడా గుడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 100% వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొత్త అడ్మిషన్స్. సో మేము వచ్చేసి ఏంటంటే ఈ హాలిడేస్ అంతా కూడా స్కూల్ని మంచిగా డెకరేట్ చేయడము, బెంచెస్ పెయింటింగ్స్ వేయించడము, క్లాస్ రూమ్స్ పెయింటింగ్ వేయించడము, మళ్ళీ అన్నీ రెనోవేట్ చేయడము, ఇదంతా సర్వసాధారణమే. సో రేపటి నుంచి పిల్లలందరూ మళ్ళీ స్కూల్కి రావడం జరుగుతుంది. సో రేపు స్టార్ట్ అవుతారు మెల్లమెల్లగా రావడము. సో ఈ జూన్ మంత్ అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండేది ఏంటంటే కొత్త బుక్స్ తీసుకోవడము, దానికి కవర్ చేయడము, ఫీజుల గురించి ఆలోచించడము, పేరెంట్స్ అందరూ కూడా కొత్త అకాడమిక్ ప్రిపేర్ కావడము, యూనిఫామ్స్ కొనుక్కోవడము, యూనిఫామ్కి తగ్గట్టుగా షూస్ కొనుక్కోవడము, అంత కోలాహలంగా ఉంటుంది. సో రోడ్స్ అన్నీ కూడా ఈ ఏప్రిల్ మేలో ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు రేపటి నుంచి ఏమైపోతుందంటే మళ్ళీ అన్ని రోడ్స్ కూడా బిజీ అయిపోతాయి ట్రాఫిక్తోని. సో మొత్తం మీద ఒక మంచి అకాడమిక్లోకి ఎంటర్ అవుతున్నాము. స్కూల్ అంటేనే ఒక అంటే ఆ, ఒక విద్యాలయం అంటాము. సో ఒక ఏదన్నా ఒక సంస్థని మనం ఆలయంతో పోలుస్తామంటే అది విద్యాలయమే, పాఠశాలనే. సో విద్యాలయము, వైద్యాలయము ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో మొత్తం కూడా స్టూడెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు, కానీ చాలామంది పిల్లలకి చాలా ఎక్సైట్ ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఆ ఏజ్ నుంచి బయట వచ్చిన వాళ్ళమే. ఫస్ట్ క్లాస్ పిల్లలు బ్రేక్ క్లాస్కి వెళ్తుంటే ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ క్లాస్ అంటారు. యూకేజీ పిల్లలు ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ క్లాస్ అంటారు. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది పిల్లలకి. వాళ్ళ క్లాస్ రూమ్ చేంజ్ అవుతుంది, క్లాస్ టీచర్ చేంజ్ అవుతారు, వాళ్ళు కొంచెం పెద్ద అయినా అని ఒక ఫీలింగ్లో ఉంటారు. సో ఇవన్నీ మేము అన్ని రోజు ఆ ఫ్లేవర్స్ని, ఆ యొక్క ఎమోషన్స్ని, పిల్లల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము. సో మొత్తం మీద అయితే ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో అందరికి కూడా, అందరు స్టూడెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్రెష్ అకాడమిక్ ఇయర్. అలాగే మీ పిల్లల్ని చదివిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ మీ అందరు కూడా పాదాభం. ఎందుకంటే మీరు కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. సో సక్సెస్ అనేది ఎప్పుడో వస్తుంది, అంటే ఓపికగా వెయిట్ చేస్తారు. 20 సంవత్సరాలు చదివించిన తర్వాతనే వాళ్ళ సక్సెస్ వస్తుంది. ఆ 20 సంవత్సరాలు నిర్విమానంగా కష్టపడుతూనే ఉంటారు పేరెంట్స్. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏంటో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ hope we'll enjoy a very, 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 very brilliant and successful academic year of 2025-26.